సప్తగిరి ప్రసాద్ గారు నమస్కారం సార్. నమస్తే అండి. మొన్నటి వరకు మిమ్మల్ని మాట్లాడిన బోరుగడ్డ ఈరోజు మళ్ళీ వైసీపీ మీద తిరుగుబావుట ఎగురవేశారట. తిరగబడ్డ బోరుగడ్డ ఇది టైటిల్. సో మీకు సాఫ్ట్ గా ఉన్నారు. ఓకే, మీరు ఏదన్నా పిలుచుకోండి, కానీ మేము అలా పిల్లలేము. ఓకే, మీ కోపాలు మీవి ఓకే, తర్వాత అంశం కాదు. ఏంటి బోరుగడ్డ ఈరోజు వైఎస్ఆర్సీపీకి గుదిబండ్లాగా ఆయన మారాడు. ఆయన రివర్స్ అయ్యాడు, డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు, ఇంటి ముందు ధర్నా చేస్తున్నాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. చాలా సాఫ్ట్ కార్నర్ మీకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పి వినిపిస్తున్న వార్తలు. సార్, ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. ఈడి జీవితం ఒక మెసేజ్ లాంటిది. నిజంగా వాడి జీవితం ఒక మెసేజ్ టు ఆల్ పొలిటీషియన్స్. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు ఉన్న వాళ్ళందరికీ, లడక్ నుండి కటక్ వరకు ఉన్న ప్రతి పొలిటీషియన్ కి, ముఖ్యంగా వైసీపీలో ఉన్నటువంటి దళిత నాయకులకి, నోరేసుకొని రెచ్చిపోతున్నటువంటి పేటిఎం బ్యాచ్ కి దిస్ ఇస్ ఎ మెసేజ్. సందేహమే లేదు. ఎందుకంటే వీడు అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోయి అసలు నోటికి హద్దు లేకుండా పచ్చి బూతులు, బండ బూతులు, ఒక లిమిట్ లేదు. విమర్శ చేయి. నేను అంటున్నాను, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికార పక్షంలో ఉన్నప్పుడు విమర్శ అనేది కామన్. దాన్ని ఎవరు తప్పుపట్టరు. నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు, బండ బూతులు, అమ్మనా బూతులు తిట్టి ఈరోజు జగన్ గారి ఇంటి ముందర కూర్చొని వాడికి ఒక చేతిలో బొచ్చొకటి తక్కువ, మీ తన్ని ఉండేది వాడికి. ఆ వీడియో డిస్ప్లే అవుతా ఉంటే వాడి పెనలాం ఇద్దరు పక్క కూర్చొని ఉన్నారు. ఒక ప్లేట్ ఒకటి తక్కువ, మిగతా అన్ని ఉన్నాయి వాడికి. వాడి గెడ్డము, వాడు ఆ ప్లేట్ ఒకటి లేదు సార్. ఒక ప్లేట్ బొచ్చగానుకుంటే కరెక్ట్ బిచ్చిగాడు వేషాన్ని భలే సెట్ అయిపోతాడు వాడు. అరే నీ దొంపదేగా కాదురా. ఆ ఇల్లు చూపించి, నా ఇల్లు, నా జగన్ ఏడ మీ తాత కట్టినాడు రా ఇల్లు, అది ఆ తాడేపల్లి కొంప, నిన్ను ఇంట్లోకి రానిలేదురా బాబు. ఆ రోజు ఏమో నువ్వు రెచ్చిపోయి తిడుతున్నప్పుడు నవ్వారు. కామెడీ బలి ఉందిరా, వీడు బలి దొరికాడు రా బగ్రగాడు, వీరి తిట్టిద్దాము అని చెప్పి తిట్టాడు. కేసులు పెట్టాడు, బొక్కలే వేశారు. మొన్న కనీసం నిన్ను చూడడానికి ఒక్కొక్క కూడా రాలేదు. ఎవడో ఒక వైసీపీ నాయకుడు వచ్చి ఒక 10 రూపాయలు ఇచ్చి ఒక గుడ్డే బిస్కెట్ ప్యాకెట్ కూడా కొని నువ్వు జైల్లో ఉన్నప్పుడు నీ ముఖాన్ని కొట్టిన పాపాన్ని పోలే. నువ్వు అప్పుడే బుద్ధి తెచ్చుకొని ఉండాలా. ఇప్పుడు ప్లేట్ ఎత్తుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి బంగ్లా ముందర కూర్చొని, ఇది నా ఇల్లు, నాకు హక్కు ఉంది. యారా మీ నాయన మీ తాత కట్టుండేది ఆ ఇల్లు? ఆ రోజు రెచ్చిపోయి మాట్లాడినప్పుడు నీ పైన సాఫ్ట్ కార్నర్. రే పాము లాంటి వాడు, నీకు పాలు పోయటం అనేది జరగదు. సాఫ్ట్ లేదు, కార్నర్ లేదు, ఏమీ లేదు నీ పట్ల. ఇది ఒక మెసేజ్. ఎవడైతే బండ బూతులు తిడితే నా అగ్రనాయకుడు మెచ్చుకుంటాడు అనే కాన్సెప్ట్ తో రాజకీయాల్లో ఉంటారో, నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నెక్స్ట్ బోరుగడ్డ అనిల్ ఖాళీ చేసిన ప్లేస్ లో గుడివాడ లారీ టైర్ల దొంగ కూడా వస్తాడు అక్కడికి. అదే ఆ ప్లేస్ ఈడు ఖాళీ చేసిన ప్లేస్ తో ఈడు ఖాళీ చేసిపోతాడు కదా ఇప్పుడు ఆ బంగ్లాలో ఉన్న ప్లేస్ లో. గుడివాడ లారీ ఏంటి, లారీ టైర్లు ఏంటి? గుడివాడలో లారీ టైర్లు దొంగలు ఇచ్చేటువంటి వాడు వస్తాడు ఆ ప్లేస్ కి, చూస్తాడు అండి. వీడు ఖాళీ చేసిపోతాడు. ఇప్పుడు మీకు సపోర్ట్ కాదండి, ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఆ రకంగానే మాట్లాడుతున్నారట కదా. రేపు వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళ పని అంతేనా? అంతే పక్కా. నేను చెప్పేది ఏంటంటే, కుందాతనంతో రాజకీయం చేయండి రా అంట. బూతుల మీద ఆధారపడి రాజకీయం చేయబందకండి, అది రాజకీయం కాదు. ఇప్పుడు కొందరు పేర్లు చెప్పాలంటే కూడా నాకు బాధేస్తుంది సార్, చెప్పలేను నేను. ఒక తెల్ల పంది చెన్నైలో కూర్చొని అమ్మనా బూతులు చంద్రబాబు నాయుడు గారిని తిట్టింది, లోకేష్ బాబు గారిని తిట్టింది. సరే సరే ఓకే అండి, అవన్నీ అలాగా. ఇప్పుడు మీరే చెప్తున్నారు అలా మాట్లాడొద్దని, ఉందాగా మాట్లాడుకుందామని మళ్ళీ ఆ రకంగా పర్సనల్ గా ఎందుకు? గౌరవించి మాట్లాడుకుందాం. తప్పది. నో సానుభూతి వాళ్ళ పట్ల. అటువంటి వారి పట్ల సానుభూతి చూపించడం అనేది చాలా పెద్ద పొరపాటు అవుతుంది.
కాబట్టి ఎవరైతే బూతులు నమ్ముకుని రాజకీయం చేస్తారో వాళ్ళ బతుకించేను. నేను ఒకటే అడుగుతున్నా, మాట్లాడితే ఆ బంగ్లాని చూపించి నా ఇల్లు అంటున్నావు కదా, నిన్ను లోపల రానిలా, అర్థం కదా? వాడెవడో ఒకడు అమెరికాలో కూర్చొని పచ్చి బూతులు మాట్లాడుతుంటాడు, వానిపైన ఇంతమంది సివియర్ యాక్షన్ తీసుకోలేదే పార్టీ. వాడు పంచు ప్రభాకర్ రెడ్డి అనే వాడు పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు, బూతులే మాట్లాడుతూ ఉంటాడు పచ్చి ప్రభాకర్ రెడ్డి. వాడిపైన ఇంత హార్డ్ గా బిహేవ్ చేయలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఎందుకో? నిన్ను వాడుకున్నంతసేపు వాడుకున్నారు, చివరికి నిన్ను రౌడీ శేఖర్ అని చెప్పించి గేట్ కాపక్క తోశారు. నీ జీవితం ఓకే ఒక ఎగ్జాంపుల్ లాంటిది. ఓకే ఓకే అర్థం కదా? ఓకే సురేష్ ఈ పట్ల ఎందుకు సాఫ్ట్ కార్నర్ ఉంటుంది? ప్రజలకి సాఫ్ట్ కార్నర్ లేదు, పొలిటీషియన్స్ కి, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న వాడికి ఎవరికి సాఫ్ట్ కార్నర్ లేదు. వాడికి తగిన శాస్తి జరిగింది, వాడి అవతారము వాడి. సరే అండి, సరే సప్తగిరి ప్రసాద్ గారు ఒక్క నిమిషం. సురేష్ గారు మీ వెర్షన్ ఏంటి? నమస్తే అండి, మీ వెర్షన్ ఏంటి సార్? వెర్షన్ కల్లా ఏం చెప్తాం సార్, ఈ యావత్ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చూశారు. ఇలాంటి వాళ్ళు ఏంటంటే సభ్య సమాజంలో ఉండడానికి ఇలా అనర్హులండి. ఈ బోరుగడ్డ అనే ఇలాంటి వ్యక్తులు ఈ వ్యవస్థలో ఉండడానికి అనర్హులు. కాకపోతే ఏంటంటే మనకున్న చట్టాలు ఇవన్నీ అంత కఠినమైనవి లేవు కాబట్టి ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నాడు విచ్చలవిడిగా. ఆయన మాట్లాడే మాటలు కానీ వ్యవహారాలు కానీ ఏం మాట్లాడినా ఆ రోజు వైసీపీ నాయకులందరూ కూడా చాలా ఎంజాయ్ చేశారు, నవ్వుకుంటూ హ్యాపీగా. మన పెద్దల ముందు అన్నట్టుగా చాలా ఒక బకరా దొరికాడులే అని చెప్పేసి అలాగే ఎంజాయ్ చేస్తూనే 5 సంవత్సరాల కాలంలో వారు విచ్చలవిడిగా ఊరి మీద వచ్చేసిన ఆంబోతులాగా ఊరి మీద వదిలేశారు. అమ్మ లేదు, అక్క లేదు, తండ్రి లేదు, తల్లి లేదు, అసలు మానవ సంబంధాలే లేనటువంటి ఒక మృగవాన్ని వదిలేశారనమాట. అంటే కనీసం ఆ రోజు వాళ్ళు కట్టడి చేసే అవకాశం ఉంది. ఆ కట్టడి చేసే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కనీసం ఏ ఒక్క చర్యలు ఏమీ తీసుకోలేనందువలన 5 సంవత్సరాలు విచ్చలవిడిగా తిరిగాడు. ఇప్పుడు కూడా అన్నాడు సంవత్సరం. ఇప్పుడు నాకు తెలిసి వైసీపీ వాళ్ళు 7-8 నెలల క్రితం నుంచే ఇది మావాడు కాదు అని క్లెయిమ్ చేసుకోకుండా ఆయన అరెస్ట్ తర్వాత నుండి వదిలేశారు ఆయన్ని. లేదంటే వాళ్ళకి ఇంటర్నల్ గా అందించే సపోర్ట్ లో ఆయన జైల్లో ఉండేటప్పుడు ఆ బెయిల్ కి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అన్ని కూడా వైసీపీ వాళ్ళే అందించారని చెప్పేసి గతంలో ఈ బోరుగడ్డ అనేవాడు చెప్పాడు. అంటున్నాడు కదండి అతను. వాళ్ళు ఏం చేసేలా ఉంటే నేను ఎందుకు ఇలా అవుతాను, నన్ను పట్టించుకోలేదు, 9 నెలలు నన్ను కొమ్ము వదిలేశారు అంటున్నాడు ఆయన. కుమ్మడం కాదు, చెప్పాను కదా, చట్టాలు సరైనవి లేవు మనకి. పోలీసులు కానీ ఏ ఒక్కరు అలాంటి చేయడానికి హక్కులు లేవు కాబట్టి సరిపోయింది. కానండి మన భారత రాజ్యాంగం లేవు కానీ, లేదంటే ఏమేమి చేయాలో అవన్నీ చేయొచ్చు ఆయనకి. కాకపోతే ఆయన చెప్పిన మాటలు నేను చెప్తున్నాను. నాకు బెయిల్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి నేను ఈరోజు బయటకు వచ్చిన, లేకపోతే లోపల చంపేసేవాళ్ళు అవన్నీ చెప్తా వచ్చాడు. ఎంతవరకు నిజాలు అనేది మనకు తెలియదు. ఈ బోరుగడ్డ అనిల్ సార్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు సార్ వర్మ గారు ఇక్కడ. ఈయన గురించి ఇప్పుడు కృష్ణాంజలి గారు సోదరుడు మాట్లాడిన ఈ గంట ఈయన గురించి మాట్లాడడం దౌర్భాగ్యం. మనకి ఒక బురద ఎవరి మీద జల్లాలంటే ముందు మనం బురదలో చేయట్టాలి కదా సార్. ఆ బురద జల్లేటప్పుడు ఎదుటోళ్ళ మీద పడతాదా లేదా అనేది అది గ్యారంటీ లేదు. కానీ ఎవరైతే జల్లాలనుకుంటే వాడు చేయమట్టుగా బురదలో మునిగిపోద్ది. ఆ రకంగా ఈ వైసీపీ వాళ్ళు బురదలో మునిగిపోయింది. ఈ బోరుగడ్డ అనిల్ లాంటి వాళ్ళు, లేదంటే రకరకాల వ్యక్తులు వీళ్ళందరికీ కూడా ఎంకరేజ్ చేస్తూ వ్యవస్థను పూర్తిగా ఏంటంటే రాజకీయాలు అంటే బూతులే అన్న విధంగా 5 సంవత్సరాలు తీసుకెళ్లడం జరిగింది. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇట్లన్నిటికీ బ్రేకులు పడ్డాయి. చాలా మంది మీరు ఈ రోజు టీవీ డిబేట్ లో చూడండి, భాష మారింది. ఆ అలవాటున ఒక్కోసారి ఫ్లోలో అక్కడక్కడ పడుతున్నాయి. కానీ ఇప్పుడు మార్చుకోవడానికి ప్రతి ఒక్క స్పోక్స్ పర్సన్ కూడా, లేదంటే రాజకీయ నాయకుడు కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నారు. ఈ మధ్యన అబ్జర్వ్ చేయండి. అలాగే ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇదే గతంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొని ఉండుంటే సార్, బయట వ్యక్తులు వదిలేయండి సార్, సాక్షాత్ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా ఆయన నవ్వుకుంటూ అలా కుర్చీకి చేరబడుతూ ఆయన ఒక ముఖ్యమంత్రి ఆ రోజు అలా నవ్వుకుంటుంటే ఆయన చూసి జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుకుంటున్నారంటే ఆయన ఆనందపడుతున్నాడు. ఆయన ఆనందం చూడడం కోసం చెప్పేసి ప్రతి ఎమ్మెల్యే, ప్రతి మంత్రి ఆయన సీదర అప్పలరాజు సార్ అంటే ఇప్పుడు గుర్తు చేస్తాను, లోకేష్ ఒక్కసారి నువ్వు ఇమాజినేషన్ చేసుకో, నువ్వు నీకు గుడ్డలిప్పి
కాళ్ళు తిరగేసి నిన్ను కట్టి పోలీసు వాళ్ళు బూటు కాళ్ళతో తంతే ఎలా ఉంటుందో అని చెప్పి సి రప్పలరాజు మాటలు గుర్తొస్తున్నాయి సార్. వీళ్ళు ఒకరు కాదు సార్. బోర్గడ్డ అనిల్ అంటే ఆయన ఒక అసలు దేనికి సంబంధం లేనటువంటి వ్యక్తి. ఆయన స్వయం ప్రకటిత నాయకుడు. ఆయన సెంట్రల్ లో 10 సంవత్సరాలు చేశాను అంటాడు. ఆయనకు సొంత పార్టీ ఉంది అంటాడు. ఆయనకు ఒక అడ్రస్ లేని వ్యక్తి. లండన్ లో చదివాడు, ఏదో చదువుకున్నాడు అంటారు. కానీ ఆయన చదువుకున్న వ్యక్తిగా నేనైతే భావించట్లా. కానీ సీతారాపలరాజుకి ఏమైందండి? కొడాలి నానికి ఏమైందండి? జోగి రమేష్కి ఏమైందండి? వీళ్ళకి ఏంటంటే వీళ్ళు అలవాటు చేశారు. మళ్ళీ ఈ రోజు ఏదైతే పొగాకు రైతుల కోసం అని చెప్పేసి ఈ రోజు ఆయన ఏదైతే కార్యక్రమం పెట్టారో, ఈ రోజు కూడా ఫ్లెక్సీల్లో జగన్ 2.0 వడ్డీతో చెల్లిస్తాం. ఏ వడ్డీతో చెల్లిస్తాం? ఆల్రెడీ వడ్డీతో సహా ప్రజలు నీకు చెల్లించారు. వర్మగారు ఒక మాట ప్లీజ్. ఇప్పుడు వడ్డీతో ఆల్రెడీ జనాలు చెల్లించినప్పుడు మళ్ళీ అదే భాష, అదే ప్రవర్తన, అదే వ్యవహారాలతో ముందుకు వస్తుంటే ఈ రోజు బోర్గడ్డ అనిల్ అవసరం లేదండి. ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ చెడిపోవడానికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడు చాలండి. ఇలాంటి వీటిని ప్రోత్సహిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఫోటో తీసి ఈ రోజు అయితే అందులో ఉన్న ప్లే కార్డులో ఉన్నది ఎవరో తెలుసండి? రాజారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రాజశేఖర రెడ్డి వీళ్ళకి పనికిరారు. ఎందుకంటే ఆయన ఎంత కొంత ఈ రాష్ట్రానికి మేలు చేశాడు కాబట్టి ఆయన మంచివాడు కాదు. వాళ్ళ తాతని పక్కన పెట్టి ఈ రోజు ఫ్లెక్సీల్లో 2.0 మళ్ళా వస్తే వడ్డీతో తీస్తే మళ్ళా పరా ఏంటి సార్? ఎక్కడికి వెళ్తున్నాం సార్? ఇది ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంటే రాష్ట్రంలో ఇంకా చాలా వ్యవహారాలు ఉన్నాయండి వర్మ గారు.